ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటంటే మన ఇండియాకు సంబంధించినటువంటి మోస్ట్ సీక్రెట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ మోస్ట్ ఎనటమాటిక్ ఆర్గనైజేషన్, అదే ఇండియన్ రా గురించి తెలుసుకోబోతున్నాం. రా అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అని అర్థం. ఈ వీడియోలో మనం రా ఏజెంట్స్ మన ఇండియాని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఎంత కాంట్రిబ్యూషన్ ఇండియా కోసం ఎఫర్ట్స్ పెడుతున్నారు, వాళ్ళు మన ఇండియాకి ఎంత సెక్యూరిటీని కలుగజేస్తున్నారు, ఇంకా మన నేషన్ ఇంత సేఫ్గా ఉండటానికి బిహైండ్ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అన్నది ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రా అనేది మన ఇండియన్ ఇంటెలిజెన్సీ ఆపరేషన్ సిస్టంలో ఒక కార్నర్ స్టోన్గా ఉంది. మన ఇండియన్ హిస్టరీని ఒక రకమైన పొజిషన్లో పెట్టింది, అంటే చాలా గొప్ప రకమైన స్టేటస్ వచ్చేలా చేసింది. అసలు ఈ రా ఏం చేస్తుంది, ఎందుకు ఈ రా ఇంత స్పెషల్, అసలు ఈ రా ఏజెంట్స్ని ఎలా తయారు చేస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఇవాల్టి వీడియోలో చెక్ పెట్టేద్దాం. ఈ రా ఏజెంట్స్కి ఉన్న ఏకైక క్వాలిటీ అండ్ ఎయిమ్ ఒకటే ఉంటుంది, అదే ఇండియాను ఫారెన్ కంట్రీస్ టెర్రరిస్ట్ అటాక్ నుంచి కానీ ఏదైనా ఇండియాకి హాని కలిగించే అటాక్స్ చేయడానికి వస్తున్నారు అని తెలిసిన వెంటనే వాళ్ళు ఇన్ఫర్మేషన్ను మన ఇండియన్ గవర్నమెంట్కి లేదా ఇండియాలో ఉన్నటువంటి ఏజెంట్స్కి అందిస్తారు. ఇలా అందించడమే వాళ్ళ ఎయిమ్ అండ్ లక్ష్యం కూడా. అసలు ఇండియాకి ఈ రా ఏజెన్సీ తయారు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఎలాంటి సిచ్యువేషన్లో ఈ రాను నిర్మించారు? రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ భారత గూఢచర్య సంస్థలో 1962లో జరిగిన భారత చైనా యుద్ధం తర్వాత 1965న జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత విదేశాలపై గట్టి నిఘా ఉంచేందుకు ఒక సంస్థ అవసరం ఏర్పడింది. 1968 సెప్టెంబర్లో రాను ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వేరు చేసి ఒక సంస్థగా ఏర్పాటు చేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో అప్పటికి భారతదేశం లోపల ఇంకా బయట నిఘా ఉంచే కార్యక్రమాలు చూసేది. ఇంటెలిజెన్సీ బ్యూరోని బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత సంజీవి పిల్లై డైరెక్టర్గా బాధ్యతలు తీసుకున్న కొంతకాలానికి అనుభవజ్ఞులైన గూఢచారులు అంటే ఎక్స్పీరియన్స్డ్ రా ఏజెంట్స్ కొరత బాగా కనపడింది. ఇంకా క్లారిటీగా అర్థమయ్యేలా చెప్పాలంటే 1962లో జరిగిన భారత్ చైనా యుద్ధం తర్వాత 1965లో జరిగినటువంటి భారత్ పాకిస్తాన్ యుద్ధాలలో ఇంటెలిజెన్సీ బ్యూరోలో చాలా ఫెయిల్యూర్స్ ఎక్కువగా కనిపించాయి. 1962లో జరిగినటువంటి సీనో ఇండియన్ వార్ తర్వాత 1965లో జరిగినటువంటి ఇండియా పాకిస్తాన్ వార్, ఇలా కంటిన్యూగా ఇండియాపై అటాక్ చేసేసరికి మన ఇండియా గవర్నమెంట్కి ఇంటెలిజెన్సీ బ్యూరో లేనటువంటి లోటు బాగా కనిపించింది. అప్పుడున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు తీసుకున్న నిర్ణయమే ఈ రా ఏజెంట్. అసలు ఈ రా ఏజెంట్ యొక్క రోల్ ఏంటో తెలుసా? మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళని ఒక స్పైగా ఉపయోగించుకుంటుంది. అంటే ఒక ఇన్ఫర్మేషన్ని లైక్ పొలిటికల్ కానీ మిలిటరీ కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ని సరైన సమయంలో గవర్నమెంట్కి అందించాలి. ముఖ్యంగా పాకిస్తాన్కు రక్షణ దిగుమతులు ఎక్కువగా వెళ్లకుండా చూడటం, ఇంకా ప్రపంచ ప్రజల భావాన్ని భారత్కి అనుకూలంగా మార్చడం. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే రాకు ప్రత్యేకంగా విదేశాలపై నిఘా పెట్టే బాధ్యతలను అప్పచెప్పారు. జాయింట్ ఇంటెలిజెన్సీ సంస్థ రా ఇంటెలిజెన్సీ బ్యూరో రక్షణ ఇంటెలిజెన్సీ సంస్థ మధ్య సంబంధాలను పర్యవేక్షిస్తూ ఉంటుంది. కానీ జాతీయ రక్షణ సంస్థ ఏర్పాటు తర్వాత జాయింట్ ఇంటెలిజెన్సీ సంస్థ దానిలో విలీనమైంది. రా ఒక ప్రత్యేకమైన హోదా ఉన్న సంస్థ. అది ఒక రా ఏజెన్సీ మాత్రమే కాదు, అది ఇండియాకి ఒక వింగ్, ఇంకా కేంద్ర కేబినెట్లో ఒక భాగం కూడా. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే రా పార్లమెంటుకు సమాధానం చెప్పనవసరం కూడా లేదు. ప్రజెంట్ అయితే రా ఏజెంట్స్ ప్రతి పెద్ద ఎంబసీ ఇంకా హై కమిషన్లోనూ ఉన్నారు. ఇప్పటికీ రాకు సుమారు 10,000 మందికి పైగా గూఢచారులు కేవలం పాకిస్తాన్లోనే ఉన్నారు. అదర్ కంట్రీస్లో జరిగేటువంటి యాక్టివిటీస్ ఇంకా వేరే కంట్రీ వాళ్ళు నెక్స్ట్ ఇండియాపై ఎలాంటి స్టెప్ వేయాలి అనుకుంటున్నారు, ఎలా అటాక్ చేయాలనుకుంటున్నారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఇండియన్ రా ఏజెన్సీకి పంపిస్తారు. ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అనే థాట్ ఆల్మోస్ట్ అందరికీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది కదా. అందుకనే మన ఇండియన్ ఏజెన్సీలో ఉన్నటువంటి డైరెక్టర్ వాళ్ళని కొన్ని సంవత్సరాల వరకు ప్రతిదీ ట్రైన్ చేసి వాళ్ళు ఏ దేశానికైతే పంపించాలి అని అనుకుంటున్నారో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉండేటట్టు ట్రైన్ చేసి పూర్తిగా ఆ దేశానికి సంబంధించిన వ్యక్తి లాగానే తయారు చేస్తారు. అది ఒక బాడీ లాంగ్వేజ్ అయినా, ఆ దేశ కట్టుబాట్లైనా ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, అక్కడ జరిగే యాక్టివిటీస్ అన్నీ ఎలా ఇక్కడికి ఇన్ఫర్మేషన్ని చేరవేయాలి అని ప్రతి ఒక్కటి కొన్ని సంవత్సరాల వరకు ట్రైన్ చేసి అందులో సక్సెస్ అయినటువంటి రా ఏజెంట్ని మాత్రమే బయటికి పంపిస్తారు. సరే అన్నీ ఓకే కానీ ట్రైన్ చేశారు,
బయట కంట్రీస్కి కూడా పంపించేశారు. మరి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకుంటారు అనే కదా మీ డౌట్. ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడంలో చాలా మెథడ్స్ ఉన్నాయి. లైక్ హ్యూమన్ ఇంటెలిజెన్స్, సిగ్నల్ ఇంటెలిజెన్సీ, సైబర్ ఇంటెలిజెన్సీ, ఇమేజరీ ఇంటెలిజెన్స్, ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్, టెక్నికల్ ఇంటెలిజెన్స్. ఇలా అన్ని రకాలుగా ట్రైనింగ్ తీసుకున్న తర్వాతనే వాళ్ళకు ఎలా కన్వీనియంట్గా ఉంటే ఆ రకంగా అండర్ కవర్లో ఉండి లేదా ఆ దేశానికి సంబంధించినటువంటి మిలిటరీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ, నేవీలో కానీ ఆ దేశస్తుడిగా జాయిన్ అయ్యి ప్రాణం సైతం లెక్క చేయకుండా ప్రాణాలు తెగించి మరీ ఇలాంటి రిస్క్ తీసుకుంటారు. మన ఇండియాపై ఎవరైతే నెక్స్ట్ స్టెప్ అటాక్కి దిగాలనుకుంటున్నారో అలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని పైన చెప్పినటువంటి అన్ని ఇంటెలిజెన్సీ రూపంలో మన ఇండియన్ గవర్నమెంట్కి చేరవేస్తారు. ఇలా ఎందరో వీరులు ప్రాణం సైతం లెక్క చేయకుండా దేశం కోసం పోరాడి ప్రాణాలు పోగొట్టుకున్న వీర జవాన్లు చాలామందే ఉన్నారు. ఇండియా కోసం ద బెస్ట్ స్పైగా పనిచేసినటువంటి రవీంద్ర కౌశిక్ గురించి తెలుసుకోవాలంటే కమెంట్ చేయండి, పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.